ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజాక్షేమం కొరకు మనం ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ లాక్డౌన్ అంతట్లో కూడా ఈ విధంగా మనం లోపలుండి ప్రార్థించేటువంటి విషయానికి ఒక వచనాన్ని తీసుకుని మరి యెషయా గ్రంథం 26:21 వచనంలో ఉన్నటువంటి నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగియుండుము అనేటువంటి ఆ యొక్క వచనాన్ని తీసుకుని మనం అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మెసేజ్లు మాట్లాడి ఉన్నాం, దయచేసి వినండి అవన్నీ కూడాను. మరి ఈ యొక్క వచనంని ముందుకు తీసుకువెళ్తూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు అద్భుతంగా మనతో మాట్లాడినట్లు యెషయా నీకు వందనాలు నా తండ్రి. ఈ సమయమందున ప్రభు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడండి. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించి అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. బలపరచండి, నీ ఆత్మాభిషేకమును కుమ్మరించమని యేసు నామములో సన్నిధిని మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రార్థన ఆలకించి ప్రతి హృదయం తెప్పరెల్ల చేయమని, వాక్యం ధర మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చూడండి, ఉగ్రత తీరు వరకు మనం లోపలుండి ప్రార్థన చేయాలంట. ప్రియులరా, మరి బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. సంఘంలో, సమాజంలో, ప్రపంచంలో బయట సమస్య ఉన్నప్పుడు లోపలను మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో చాలా మనం చూస్తూ వచ్చినాం. దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలు, మరి ఎస్తేరు గారు చేసినటువంటి ప్రార్థనలు, ఈ విధంగా వాళ్ళంతా కూడా సంఘం, సమాజం, చుట్టుపక్కల ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఉన్నటువంటి స్థితికి, పరిస్థితికి ఆనందం అని చెప్పి వాళ్ళు భావించి తమకున్న పరిస్థితులను పక్కన పెట్టి, తమకున్నటువంటి పొజిషన్ పక్కన పెట్టి మరి వాళ్ళు ఎంతగానో దిగి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి కాల సమయంలో మరి శతాధిపతి గురించి ధ్యానం చేసుకున్నప్పుడు శతాధిపతి మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి కాల సమయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఆ శతాధిపతి గురించి కొంచెం ముందు వచనాల్లో చూసుకున్నట్లయితే ఆ శతాధిపతికి చాలా మంచి పేరు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. అటువంటి ఆయన తనంతరం తగ్గించుకొని మరి గొప్ప పదవిలో ఉన్నప్పటికీ మరి దేవుడి దగ్గరికి వచ్చి తన దాసుడు, సర్వెంట్ స్వస్థపరచబడాలని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు కలిగినట్టు మనసు అనమాట. కాబట్టి ఈరోజున మనం అసలు దేశం కొరకు ఒక రోజన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రపంచంలో ప్రతి ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళ క్షేమం కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? ప్రభులు పాదాలు పెట్టుకుని బద్దమాల్చున్నామా? ప్రభు పాదాల దగ్గర ఉండగలుగుతున్నామా? దానియేలు గారు చేసిన ప్రార్థన చూడండి, దావీదు చేసిన ప్రార్థన చూడండి, ఎస్తేరు గారు చేసిన ప్రార్థన, వీళ్ళంతా కూడా వాళ్ళ గురించి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు కదా. ఏమి కూడా వాళ్ళ గురించి వాళ్ళ ఉపవాసం ఉన్నది కాదు. దేశం కొరకు, ప్రపంచంలో ప్రతి ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజలంతా బాగుండాలనేటువంటి ఆలోచనతో చేసి ఉన్నారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, సమస్య ఎప్పుడు బయట నుంచి వస్తుంది, సమాజంలో నుంచి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నుంచి మనకి సమస్యలు వస్తాయి. కానీ పరిష్కారం ఎప్పుడు కూడా మనలో నుంచే వెళ్ళాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకి ఒక అడవిలో ఒక లేడీ, ఒక దుప్పి పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దానికి సమస్య బయట నుంచి వస్తూ ఉంటుంటుంది. ఒక బుల్లెట్ అనేటువంటిది. ఆ బుల్లెట్ వస్తుందని తెలిసినప్పుడు అది ఏం చేస్తుంది? తన వేగాన్ని పెంచుకుంటుంది, తన మైండ్ని షార్ప్ చేసుకుంటుంది. ఎటు వెళ్ళాలి, ఏ పొదచాటుకి వెళ్ళాలి, ఏ స్టెప్ తీసుకోవాలనేటువంటిది దాని మైండ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి అది ఫాలో అయినప్పుడు మాత్రమే ఆ బుల్లెట్ నుంచి కాపాడబడుతుంది. కాబట్టి ఈ రోజున సమస్య, సతానుగాడు ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వలె చూస్తూ ఉన్నాడంటే ఎప్పుడు మిరింగుదామా, ఎవరిని మిరింగుదామా, ఏ విధంగా మిరింగుదాం. కాబట్టి సాతాను ఈ రోజున సమాజంలో మరి అనేక విధాలుగా తాండవాడుతూ ఉన్నది. కరోనా వైరస్ రూపంలో, మరి కరోనా వైరస్ వల్ల ప్రజలు ప్రభుకు దగ్గర అవ్వాలి, కానీ సమస్యలను బట్టి మనం దూరం అయిపోతా ఉన్నాం. సమస్య సన్నిహితులుగా చేయాలి మనల్ని ఎప్పుడు దేవునికి. మరి లాక్డౌన్ సమయంలో మరి ఎవరెవరు ఏం చేశారో తెలియదు, కానీ ప్రభుకి మీరు ఎంత సమయాన్ని గడిపి ఉన్నారు, ప్రభులో మీరు ఎంత బలపడి ఉన్నారు. పొట్ట పెరిగిందా, ప్రార్థన పెరిగిందా అంటే చెప్పే సమాధానం మొదటిదే ఉంటుంది అందరూ. ఎందుకంటే బాగా తిని కూర్చుంటున్నాం కదండి, పని లేదు, ఏమీ లేదు, పొట్ట బాగా పెరిగింది అనేటువంటి మాటలు ఎక్కువ చెప్తూ ఉన్నారు. ప్రియులరా,
దేవునిలో సమీపస్తులుగా అవ్వాలంటే మనకి ఈ లోకంలో కొన్ని వాటిని త్యాగం చేసేయాలి. హల్లెలూయా. ఆలోచించేయండి ప్రియులారా. కాబట్టి నేను మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, చాలామంది ఏంటంటే చాలా వెయిట్ పెరిగాము ఇట్లా అట్లా అని చెప్పి. కాబట్టి దేవుడిచ్చినటువంటి సమయం, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే బాగా తిని కూర్చోవటం అని కాదండి. నేను నిన్న వెయిట్ చెక్ చేసుకుంటే 4 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర వెయిటింగ్ చేస్తే మన వెయిట్ లాస్ అవుతుంది. హల్లెలూయా. వెయిట్ పెరిగితే వెయిటింగ్ చేయలేము మనం. మోకాలు నొప్పులు వస్తాయి చాలా ఇబ్బంది పడుతుంటుంటాం. కాబట్టి మన వెయిట్ తరిగితే వెయిటింగ్ చేయగలుగుతాం దేవుని దగ్గర, దేవుని సమయాన్ని గడపగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, ప్రభుతో ఎక్కువ సమయం వెయిట్ చేయగలుగుతాం, వేచి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీకు పెరిగిందేంటి, వెయిటింగా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభుతో మనం సమయాన్ని వేచి ఉండటం, ఎక్కువసేపు ఉండగలుగుతున్నామా, లేకపోతే ఆ వెయిట్ పెరిగిపోవటం వల్ల మనం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామా? ఆలోచన చేసుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలాగని చెప్పి ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి బీపీలు, అల్సర్లు ఇటువంటివి తెచ్చుకోకుండా, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఎప్పుడు ఫాస్టింగ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేటువంటిది. అంతేగాని ఇంకా అంతమాటు ఫాస్టింగ్లు చేస్తా దేవుడు చెప్పకుండా ఫాస్టింగ్ చేసినట్లయితే, దేవుడు నడవమంటే పేతుర్ని నడిచాడు కాబట్టే నీటి మీద నడవగలిగాడు. మిగతా శిష్యులు నడితే మునిగిపోయేవారు. పేతురు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చినా కూడా దేవుడు లేపాడు. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి దేవుని సంకల్పం చెప్పుని చేయబడిన దానికి ఒకవేళ ఏదన్నా పడిపోయినా ఏమన్నా దేవుడు లేపగలుగుతాడు. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనకు లంగ్స్ పోతే కొత్త లంగ్స్ పెడతాడు దేవుడు. మనకు ఊపిరితిత్తులు పాడైపోతే దేవుడు కొత్త ఊపిరితిత్తులు పెడతాడు. మనకి ఏది దెబ్బతింటే అది పెడతాడు. ఎందుకంటే దేవుడు సంకల్పం చెప్పిన జరిగినటువంటిది, తన సంకల్పం చెప్పిన పిలవబడిన సమస్తం సమకూడ జరుగుతుంది కాబట్టి. హల్లెలూయా. ప్రియులరా, కాబట్టి సమస్యలు బయట నుంచి వస్తూ ఉంటుంటాయి అనేక విధాలుగా, కానీ పరిష్కారం దేవుడు మన మనసులో పెడుతుంటాడు, మన నోట్లో పెడుతుంటాడు. హెజ్కేల్ గారికి చుట్టుపక్కల అంతా సమస్య ఎదురైంది. ఎండిపోయిన ఎముకలు, పరిస్థితులు మరీ దారుణమైనటువంటివి, హోప్లెస్. అతను చూస్తేనే భయం వేస్తుంది అనమాట. కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల అంత అంధకారం, అయ్యోమి నా అన్నవారు ఎవరు లేరు అక్కడ. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో జీవం ఉంది, మనల్ని జీవింపజేస్తుంది, అనేక మందికి జీవాన్ని ఇచ్చే విధంగా మనల్ని నిలబెడుతుంది అనమాట. హల్లెలూయా. మరి దేవుని మాట వినపడుతూ ఉంది హెజ్కేల్ గారికి, అంతే తప్ప ఇంకేమీ లేదు. అంతా లోయ, భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుని నోట్లోంచి వచ్చిన మాట ఇతనికి ధైర్యాన్ని ఇచ్చింది, హెజ్కేల్ గారికి బలమనిచ్చింది, జీవాన్ని ఇచ్చింది. అదే జీవంతో జీవాన్ని ప్రకటించాడు ఆయన. అదే నామాన్ని ఉపయోగించాడు, యెహోవా నామమున, యేసు నామంలో దేవుడిని, మరి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, దేవుడిని బట్టి నేను ప్రకటిస్తున్నానని చెప్పాడు. ఒక్కడే కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేయగలడు. ఒక మాట. ఆయన ఏమైనా చేతులతో పనిచేశాడా? లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యలు మన దగ్గరికి ఎన్నైనా రావచ్చు. సమాజంలో చుట్టుపక్కల పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి, ఏదో సిచ్యువేషన్లో సమస్యలు మన మీదకి వస్తూ ఉంటుంటాయి. గర్జించు సింహం వాళ్ళు మిరగటానికి మనల్ని మింగేయాలనుకుంటారు. సమస్యలు మనల్ని మింగేయాలని చూస్తూ ఉంటుంటాయి. కానీ హౌ యు ఆర్ రెస్పాండింగ్ అనేటువంటిదే. సింహం ఎదురొచ్చింది దానియేలు గారికి, మరి దానియేలు గారికి సింహాల బోను ఎదురొచ్చింది. కానీ ఏం చేశారు? సింహాల బోను దానియేలు మింగలేదు. దానియేలు ప్రార్థనే సింహాల బోన్ను మింగివేసి ప్యాక్ చేసి పాడేస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. షద్రక్ మేషక్ అబేద్నెగో వారికి సమస్య వచ్చింది, అగ్నిగుండం ఎదురొచ్చింది. కానీ వీళ్ళు చేసిన ప్రార్థన అగ్నిగుండాన్నే మింగివేసింది. మనకి కొన్ని చూస్తుంటుంటాం టీవీ లాంటిలో షోస్, వాళ్ళ అగ్నిలా మింగేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంటుంది, కానీ వాళ్ళకి ఏమీ చేయదు. ప్రియులరా, దేవుని అభిషేకం చేత నింపబడినప్పుడు మనం అగ్ని మనల్ని తాకలేదు, సింహాలు మనల్ని తాకలేదు. అటువన్నీ సమస్యలు అనమాట. అగ్ని లాంటి, సింహాలు లాంటి సమస్యలు మనం చుట్టి ముట్టినా కూడా హాయిగా సేఫ్గా బయటికి రాగలుగుతాం. కరోనా వైరస్ తాండవిస్తున్నా కూడా ఏ తెగులు మన గుడాలను సమీపించకుండా కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు మరి ఎట్లా మనం రియాక్ట్ అవుతూ ఉన్నాం? సొలొమోను గారికి దేవుడు చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. మనకి మొదటి రాజుల గ్రంథం 4:31 చూసినట్లయితే, సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తి జ్ఞానము కంటేను అధికమై ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ఆయనకి అనేక సమస్యలు వచ్చినాయి, అనేకమైనటువంటి తీర్పులు తీర్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాయి? బయట నుంచి
సింహాసనం మీద కూర్చున్నాడు హాయిగా ఆయన. కానీ అనేక సమస్యలు వచ్చినాయి. ఒకసారి ఒక సమస్య వచ్చింది ఏంటంటే, ఇదే లాస్ట్ టైం చెప్పాను మీకు ఆల్రెడీ. 2 చెట్లు తీసుకొచ్చారంట ఒకరు. ఇందులో నేచురల్ ఏది ఆర్టిఫిషియల్ ఏది చెప్పమన్నారు. అంటే కృత్రిమంగా చేతితో తయారు చేసింది ఏది, దీన్ని అలాగే మరి నిజంగా ప్రకృతిలో మొలిసిన చెట్టు ఏదని అడిగినప్పుడు ఆయన ఒక కిటికీ దగ్గర పెట్టమంటాడు. ఒక తుమ్మిది వచ్చి చాలుతుంది, అదే నిజమైన చెట్టు అని చెప్తాడు. అంత ఈజీగా ఎలా చెప్పగలిగాడు అసలు? మనమైతే ఎంత ఆలోచన చేస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. జీవము కలిగిన వాడు ఇచ్చినటువంటి ఆలోచన జీవంగానే ఉంటాయన్నమాట. కాబట్టి అతను ఏం చెప్పాడు, కిటికీ దగ్గర పెట్టమంటే ఏం చేశాడు, అందులో జీవం ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ జీవం కలిగినటువంటి ఆ తుమ్మిదిను ఆకర్షించగలుగుతుంది. దీంట్లో జీవం ఉంది కాబట్టి తుమ్మిది వచ్చి దీంట్లోనే వాళ్ళతో జీవం ఉన్న దానిలోనే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనలో జీవం ఉన్నప్పుడు జీవాన్ని ఆకర్షిస్తాం, దేవుని వాక్యాన్ని ఆకర్షించగలుగుతాం, అదే జీవాన్ని మనం ప్రకటించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఆ సమస్య, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన భయపడలేదు, దిగులు పడలేదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాడు, నోటిలోంచి పరిష్కారం ప్రకటించాడు ప్రతిదానికి. ఆయన ఒకసారి ఒక 2 స్త్రీలు వస్తారు. అయ్యా, నా దగ్గర ఇది నెయ్యి అప్పు తీసుకున్నది ఈమె, కానీ నేను అడుగుతుంటే ఇవ్వట్లేదయ్యా అని అడుగుతుంది. అరే ఏంటి అసలు గొడవ ఏంటంటే, అయ్యా సమస్య ఏంటంటే నాకు ఒకటే ఆవు ఉంది, ఈమెకు 100 ఆవులు ఉన్నాయి. ఒకరోజు నీకు అవసరం వచ్చి కొంచెం నెయ్యి అప్పు ఇయ్యి, నేను మళ్ళీ ఇచ్చేస్తానని అన్నది. సరే అని ఇచ్చాను. రోజు అయింది, 2 రోజులైంది, నెల అయింది, చాలా నెలలు అయింది. నాకు కొంచెం అవసరం వచ్చింది, మాకు కూడా చుట్టాలు వచ్చారని చెప్పి మేము వెళ్ళి అతిథులు ఉన్నారని చెప్పి, అమ్మ నా దగ్గర ఇచ్చుకున్న నెయ్యి ఇయ్యానంటే, ఎవరు నువ్వు అసలని, నీ దగ్గర నేను అప్పు ఇచ్చుకోవడం ఏంటి, ఎవరైనా నవ్వుకుంటారు. నాకు 100 ఆవులు ఉన్నాయి, కావాలంటే అడుగు, కొంచెం నెయ్యి పెట్టామంటే అడుక్కో ఇస్తానని అన్నట్టు మాట్లాడితే ఆవిడకి బాధ కలిగిందంట. అయ్యో అదేంటమ్మా అప్పుడేమో అట్లా బతిమాలి తీసుకుని ఇట్లా అంటున్నామని చెప్పి, ఇంకా అలా సమస్య సాల్వ్ అవ్వట్లేదని చెప్పి రాజుగారి దగ్గరికి వచ్చారంట. ఇది సమస్య. మరి రాజుగారు సమస్య వచ్చినప్పుడు ఆయన కూడా సమస్యలో పడిపోతే ఎట్లాగా? దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఇది ఆ సమస్య, ఎట్లాగా మరి వీళ్ళకి తీర్పు ఎలా తీర్చాలి అని చెప్పి మంత్రిగారిని పిలిచాడు కదా, చుట్టుపక్కల ప్రజలను పిలిచాడు కదా, ఏంటి వీళ్ళకి ఏం చేద్దాం న్యాయం అని చెప్పి. ఇప్పుడైతే మన పరిపాలన చేయాలంటే ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు సలహాలు తీసుకుంటూ ఉంటుంటారు, అనేక మంది సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానం, హల్లెలూయా, ప్రతి బయట సమస్యకి లోపలే పరిష్కారం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటుంటాయి. కాబట్టి మన నోటిలోనే జీవమరణములు ఉన్నాయి. జీవమరణం 4వ వశం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా సామెతల గ్రంథంలో. కాబట్టి మన నాలుకను జీవాన్ని ప్రకటించేందుకు ఉపయోగించాలి, మరణాన్ని కాదు. అన్నికి ఈ ప్రాబ్లమా, నువ్వు పోతావు, ఎట్లా కాదు. ప్రతి చనిపోయినటువంటి ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని ప్రకటించినటువంటి యెహెజ్కేలు గారు వాళ్ళు మనం మాట్లాడుతుంటారు ప్రతి మాట కూడా. కాబట్టి సొలొమోను గారి దగ్గరకు వచ్చినటువంటి సమస్య, అమ్మ ఈ పోతే పోయిందిలే, ఆ నెయ్యిగా ఉంది అని చెప్పి ఆయన ఇచ్చి పంపించు కదా, ఆయన ఇవ్వట్లేదు. హల్లెలూయా. మన దేవుడు శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు, శ్రమలు లేకుండా చేయడు. శ్రమల్లో తోడుగా ఉంటాడు దేవుడు, మనకి ఆ శ్రమల్లోంచి విడిపిస్తాడు. ఆ శ్రమల్లో మనతో నడుస్తాడు దేవుడు, మనల్ని విడిపిస్తాడు. శ్రమల నుంచి గొట్టెక్కించి వదిలిపెట్టాడు, మనల్ని గొప్ప చేస్తాడు అంటాడు. హల్లెలూయా. దేవుడు అదే జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఈ సమస్య, సరే అమ్మా నేను అయ్యేది నేను ఇస్తాను, గొడవ ఎందుకు వెళ్ళిపోయాను అనట్లేదు ఆయన. హల్లెలూయా. అలాగని చెప్పి ఆవిడని క్షమించుదులే అమ్మ ఇట్లా అనట్లేదు. అసలు సమస్యకు పరిష్కార విధానం ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు. వాళ్ళిద్దరిని ఏం చేశాడంటే ఆయన, ఒక్క ఆవు ఉన్న ఆమెను 100 ఆవులు ఉన్న ఆమెను తీసుకుని వచ్చి, పూర్వకాలం ఏం చేసేవారంటే ఇటకలు తీయడానికి మట్టిని తొక్కించేవారు అనమాట, అడుసు మట్టి అంటుంటారు. ఇప్పుడంటే దాన్ని మిషన్లు అవి చేస్తూ ఉన్నాయనుకోండి. ఆ ఆవుల చేత, మనుషుల చేత బాగా అడుసు మట్టి తొక్కించేవారు. ఈవెన్ మా చిన్నతనంలో మా ఇల్లు అలుకోవాలంటే పేడ మట్టి కలిపి నేను బాగా తొక్కుకోవడం అనమాట. ఒక 10 నిమిషాలు తొక్కగా పేడ మట్టి కలిసి దాన్ని ఇల్లు అలుకోవాలి అనమాట. చాలా బాగుంటుంది అలా చేస్తే. అటువంటి సందర్భం ఇక్కడ కల్పించాడు ఈయన రాజుగారు. ఇద్దరి చేత అడుసు తొక్కించాడు, మట్టి తొక్కించాడు. తొక్కించిన తర్వాత ఇద్దరికి కూడా సరికో బకెట్ నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఇచ్చి కడుక్కొని వచ్చామంటే ఈ 100 ఆవులు ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే బకెట్ నీళ్ళు పెట్టి కడుక్కున్నా కానీ ఎక్కడ మట్టి అక్కడే ఉంది, సరిపోలేదు, ఇంకా కావాలని అడుగుతూ ఉంది. ఈ ఒక్క ఆవు ఉన్న ఆమె ఏం చేసిందంటే చేతితోట మట్టి అంతా ఊడ్చేసింది. చేతితోట మట్టి అంతా బాగా ఇట్లా ఊడ్చేసి ఏ మట్టి లేకుండా చేసి ఒక చిన్న మగ్గు వాటర్ తీసుకుని 2 కాళ్ళు కడిగేసుకుంది, ఎక్కడ మట్టి లేకుండా. బకెట్ నీళ్ళు లాగానే ఉన్నాయి, చిన్న మగ్గు మాత్రం యూజ్ చేసింది ఆమె. హల్లెలూయా.
జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్ అన్నాడు ఆయన. అయిపోయిన తీర్పు అన్నాడు అంతే. ఏంటి తీర్పు? ఏమర్థమైంది ప్రియులారా? ఈవిడికి 100 ఆవులు ఉన్నాయన్న పేరే కానీ బకెట్ నీళ్ళు ఇచ్చినా కూడా ఎక్కడ మట్టి అక్కడే ఉంది, కడుక్కోలేకపోయింది. కానీ ఈమెకు కూడా అదే బకెట్ నీళ్ళు ఇస్తే ఒక మగ్గుతోటే మొత్తం కాళ్ళు క్లీన్ చేసుకుంది. కాబట్టి ఈవిడ చాలా పొదుపు, ఇవి చాలా పద్ధతి అయినటువంటి లేడీ, ఈమె ముందు చూపు కలిగినటువంటి ఆమె. కాబట్టి ఈమెకు ఉన్నది కొంచెమైనా కానీ చాలా జాగ్రత్త కలిగినటువంటి ఆమె ఈమె స్త్రీ. నిజంగా ఈమె ఒక్క ఉన్నా కూడా చాలా పొదుపు చేసుకుని ఉంటుంది. ఈమెకు 100 ఆవులు ఉన్నా కానీ ఈవిడ దగ్గర పొదుపు ఉండదు. ఈవిడ దగ్గర ఒబ్బడి లేదు, ఈవిడ దగ్గర పద్ధతి లేదు, ఈవిడ దగ్గర సంస్కారం లేదు. పైకి అనుకుంటుంది నేను చాలా సంస్కారం ఉన్నదాన్ని, నాకు చాలా ఉంది, 100 ఉన్నాయి అనేటువంటి విధానంలో ఉన్నది తప్ప, గర్వం తప్ప ఈవిడికి తగ్గింపు అనేటువంటిది లేదు అని చెప్పినప్పుడు నిజంగా ఈమె దగ్గర ఈమె అప్పు తెచ్చుకుని ఉంటుంది అని చెప్పినప్పుడు మాట్లాడలేకపోయింది ఆమె. స్వయంగా అందరూ చూసారు, కన్నులు కట్టినట్టు ఆ తీర్పు చూసేసరికి ఆమె ఒప్పుకున్నదనమాట. దేవునికి స్తోత్రం. ఇంత సమస్య బయట నుంచి వచ్చినప్పుడు, ఆ ప్రజల సమస్య ఉన్నప్పుడు అంతటి ఆలోచనల్ని దేవుడు ఎలాగిచ్చాడంటండి సొలొమోను గారికి? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రతి సమస్యకు పరిష్కారం ప్రకటించేలా చేస్తానమాట. ఎటువంటి క్లిష్ట కష్ట పరిస్థితి వచ్చినప్పటికీ ఆ సమస్యను ఎదుర్కొనుకుంటూ కావాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇటువంటి భయంకరమైన సమస్యలు ఎదురవుతున్నాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కానీ దేవుడు పరిష్కారం అయి ఉన్నాడు, దేవుడు సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా. అలాగే 2 బిడ్డలు తీసుకుని వచ్చారు. ఒక ఆమె ఏం చేసిందంటే నిద్రలో బిడ్డను చంపేసుకుని ఆ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి 2 పోట్లాడుకుంటే అది కూడా చూడండి అద్భుతంగా స్కూల్లో కూడా పెడతారు పాఠాలు, మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఈ పాఠం. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం ఈరోజు కూడా మనం ధ్యానించుకుంటున్నామంటే బయట నుంచి భయంకరమైన పరిస్థితులు రావచ్చు, సునామీలు రావచ్చు, వైరస్లు రావచ్చు, భూకంపాలు రావచ్చు, ఏది వచ్చినా కానీ మన నోటిలోంచే పరిష్కారం దేవుడు ప్రకటించేలాగా అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బయట నుంచి వచ్చినటువంటి ఆ సమస్యకి రాజుగారు రాజ్యంలో కూర్చుని ఏం చేస్తున్నాడు? కత్తితో నరకబడిన 2 పిల్లలు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క 2 అంచుల వాడిగల ఖడ్గం ప్రతి సమస్యకు పరిష్కారం అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ఉపయోగించాడంటే కత్తిని ఉపయోగించామని అనమాట. ఈ సమస్యకు పరిష్కారం ఏమీ కాదు, కత్తే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నైఫ్ తోటి 2 ముక్కలు చేయమన్నప్పుడు అయిపోయింది, సాల్వ్ అయిపోయింది సమస్య. అయ్యా సరే నా బిడ్డ కాదులే, ఆ బిడ్డ ఎక్కడున్నా క్షేమం ఉంటే చాలు నాకు బిడ్డ అన్నప్పుడు ఇది తల్లి ప్రేమ అని చెప్పి తీర్పు తీర్చాడు ఆయన. కాబట్టి లోకం నిండా అనేక సమస్యలు ఈ రోజున, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇల్లు లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, చాలా తిండి లేకపోవటం, ఇటువంటి భయంకరమైన ప్రతి పరిస్థితికి పరిష్కారం దేవుడే. హీజ్ అవర్ రెమెడీ అంటే పరిష్కారం ప్రియులారా. కాబట్టి ఆయన మనలను పరిష్కారానికి ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెజ్కేల్ లేకపోతే దేవుడు చేయడం అక్కడ అద్భుతం చేయగలుగుతాడు. కానీ ఆ క్రెడిట్ ఎవరికి రావాలి? హెజ్కేల్ గారికి రావాలని చెప్పి దేవుడు హెజ్కేల్ వాడుకుంటూ ఉన్నాడు. ఎస్తేర్ గారు లేకపోతే యూదులను రక్షించడం దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మోషే లేకపోతే ఇంకో నాయకుని పెట్టుకోవడం దేవుడు, మోషే లేకపోతే యెహోషువను పెట్టి, ఇట్లా దేవుడు కార్యం చేయగలుగుతాడు. కానీ ఎందుకని నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడంటే ఆ క్రెడిట్ నీకు నాకు ఇవ్వాలని చెప్పేసేసి. మన మీద గొప్పవారం అని కాదు, ఒక నత్తివాని చేత సముద్రం 2 పాయలు చేయించాడు దేవుడు మోషే గారి చేత. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు ఎవరి చేతైనా ఏదైనా చేయించగలడు అనేటువంటి ఉద్దేశం ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పేసేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో గారిని వాడుకున్నాడు అంటున్న దేవుడు. మొత్తం దేవుని నామం ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలని చెప్పి ఆయనంత కఠినంగా ప్రవర్తించబట్టే 10 తెగులు రాబట్టే 10 తెగుల నుంచి దేవుడు ఆ గోషెన్ని కాపాడుతూ వచ్చినప్పుడు దేవుని బిడ్డలకు కాపుదలు ఎలా ఉంటుంది, లోకస్తులకు ఎలా ఉంటుంది, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది. చూడండి, గోషెని ప్రాంతంలో కూడా పంటలు పండుతున్నాయి, మామూలు ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ దేవుని బిడ్డల పంటలు పండినప్పుడు మిడతలు తింటలేదు, ఉరుములు పడతలేదు, వడగళ్ళు కొడతలేదు. కానీ ఈజిప్ట్లో పడతాయి బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుని కృపా కాపుదల ఎలా ఉంటుందంటే, బ్రదర్ వాళ్ళు డెవలప్ చెందుతున్నారు, మేము డెవలప్ చెందుతున్నాం, వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, మేము ఫస్ట్ ర్యాంక్. వాట్ ఈస్ ద డిఫరెంట్? ఏమిటి తేడా? లోకస్తులకు మాకేం తేడా లేదే. వాళ్ళు ప్రార్థన చేయరు, అసలు ఏమీ చేయరు, కానీ వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారే, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి స్థితిలో ఉన్నారు, మంచి కారులో తిరుగుతున్నారే. మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా ఇట్లాగే ఉన్నామే.
మేము ఇంకా డౌన్ ఉన్నాం, మేము ఇంకా బానిసలుగానే ఉన్నామే, మేము ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నామే అని అడిగితే, అందుకే రాసి పెట్టాడు దేవుడు మనందరికి బుద్ధి కలగాలని చెప్పి 1 కొరింథీ 10:11 వాళ్ళందరికీ దుష్టాంతములుగా జరిగి మనకు బుద్ధి కలగడానికి రాయిచ్చాడు. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఏంటంట, ఆ గోషేను ప్రాంతం చూడండి, ఏ తెగులు సమీపించట్లేదు, ఏ వ్యాధి సమీపించట్లేదు, అంతా చీకటి ఉంటే అక్కడ వెలుగు ఉంది. అదండి ఈ లోకం అభివృద్ధి చెందినట్టు కనిపిస్తూ ఉండొచ్చు, ఈ లోకస్తులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఒకనొక రోజున జీవితం అంతా అంధకారం, కానీ మన జీవితంలో వెలుగు ఉంటుంది. అప్పుడు అర్థమైంది అన్నమాట ఇశ్రాయేలు, అర్రే లోకంలో సమస్య ఉండొచ్చు కానీ మన ఇంట్లో వెలుగు ఉంటుంది. హల్లెలూయా. లోకం అంతా అంధకారం అయి ఉండొచ్చు, మన ఇంట్లో వెలుగు ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి సమస్యలకు ఎప్పుడు కూడా మనం పరిష్కారం ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో లూకాసు వార్త ఒక సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం మనం. ఏంటంటే లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, హల్లెలూయా, సమాజం అంటే మందిరం, విశ్రాంతి దినం బోధిస్తూ ఉన్నాడు ఆయన. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టినట్టు ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఎచ్చటకెళ్ళండి, సమాజ మందిరంలో ఉండే, అది విశ్రాంతి దినం అవనండి, ఏ దినం అవనండి, సమస్యలు మనుషులు ఎక్కడ చూసినా కూడాను దేవుని మందిరంలో ఆనందంతో సంతోషంగా ఉండవలసినటువంటి మనం మందిరాల్లో కూడా సమస్యలతో బాధపడుతున్నారు. సంఘంలో, సమాజంలో, చుట్టుపక్కల ప్రపంచంలో, ప్రతి ఇంట, ప్రతి ప్రదేశంలో కూడా ఈ రోజున సమస్య లేనటువంటి వారు ఉన్నారా? ఎల్కేజీ నుంచి పీజీ స్టూడెంట్ వరకు కూడా ప్రతిదీ సమస్య, ప్రతిదీ ఎగ్జామ్ అందులోకి, పరీక్ష అందులోకి, ప్రతిదీ సమస్య. వెళ్ళాలంటే సమస్య, ఎగ్జామ్కి వెళ్ళాలంటే సమస్య, రాయాలంటే సమస్య. ఆలోచించేశారు ప్రియులరా? ప్రతి మనిషికి సమస్య ఈ రోజున, ప్రతిదీ సమస్య. తినాలంటే సమస్య, తిరగాలంటే సమస్య, కొన్ని తినాలంటే సమస్య, తినకూడదని ఒక సమస్య, తినకపోతే ఏమవుతుందనే సమస్య, తింటే ఏమవుతుంది, ఇట్లాగా ప్రతిదీ సమస్య ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కూడా. ఎందుకనంటే ఈ లోకాధికారి ఎవరంటే సాతాన్ అనమాట. చూడండి, ఈజిప్టు ఫరో రాజు ముందు ఫరో ఎంత వెల్కమ్ చెప్పాడు ఐగుప్తీయులందరికీ, యాకోబుతో వెళ్ళిన 70 మంది వీళ్ళందరికీ. కానీ తర్వాత వచ్చిన ఫరో ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఎవడ కదలతాకి లేదు, అస్సలు బానిసత్వంలోనే బంధించేసేసి అలాగనే అక్కడ ఉంచేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి సాతాన్ గారు మనకు చాలా అద్భుతమైన వెల్కమ్ పలుకుతూ ఉంటుంటాడు. కానీ లేదు నేను విడిచిపెట్టి వచ్చేస్తాను, నేను బాగుంటాను అనుకుంటే యాక్సెప్ట్ చేయడం అనమాట. ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండాలి. అవసరమైతే నువ్వు వాళ్ళు వెళ్ళలేదు, ఒక్కోసారి వెళ్ళు, దేవుని స్తుతించుకుని వచ్చేసాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి, ప్రార్థన చేసుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి ఉంటుంటాడు. అదే చేస్తున్నాడు ఫరో. వెళ్ళండి, మీరు మగవాళ్ళు మాత్రం వెళ్ళి బలి అర్పించి వచ్చేయండి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి ఎక్కడ చూసిన సమస్యలు. యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్తే 18 సంవత్సరాలు బట్టి అంటండి బలహీనపరచు దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండేను. ఈ బలహీనపరిచేటువంటి దెయ్యం పట్టినటువంటి స్త్రీ అంటే ఎవరు? సంఘము, సమాజము, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేకమైన బలహీనపరిచేటువంటి దెయ్యం పట్టినటువంటి పరిస్థితుల్లో మనం చాలామంది ఉన్నాం. మనలో ఒక్కొక్కరికి బలహీనత, ప్రతి వారిలో ఒక బలహీనత ఉంటుందండి. ఒక్కొక్కరు ఏంటంటే, బ్రదర్ నేను అది తినకపోతూ ఉండలేను, బ్రదర్ నేను ఇది తాగపోతూ ఉండలేను, నేను అది చెయ్యకపోతే ఉండలేను, నేను అలా తిట్టకపోతూ ఉండలేను. ఒక్కొక్కరికి బలహీనత ఏంటంటే, నాకు తెలిసినటువంటి వారికి కోపం వచ్చిందంటే ఏదో వస్తువు పగలగొట్టాలన్నమాట, అదో బలహీనత. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వస్తువు పగిలిందో వీళ్ళకి మనశ్శాంతి వస్తుందన్నమాట. ఆ డిప్రెషన్ అంతా ఏంటది, ఆ కోపం అంతా, ఆ యొక్క ఆవేశం అంతా తగ్గాలంటే ఖచ్చితంగా ఏదో గ్లాసో ప్లేటో సంథింగ్ ఏదో పగలగొట్టాలన్నమాట. ఇంకేది లేకపోతే చేతిలో ఉన్న ఫోన్ నేలనేసి కొట్టి పగలగొడతారు. స్వయంగా చూసినటువంటి సిచ్యువేషన్స్ అండి ఇవన్నీ. చాలా మూవీస్లో కూడా మీకు చూపిస్తూ ఉంటుంటారు, చిన్నతనం నుంచి చాలా చూసుంటారు మీరు. అంటే అదొక బలహీనత అనమాట అది. ఎందుకంటే ఏదో చేయాలన్నమాట. ఆ టైంలో ఆ పరిస్థితి ఎదురైనప్పుడు అటువంటివి చేయకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో తంతా ఉంటారు. నేను ఒక స్టూడెంట్కి క్లాస్ చెప్పగలనమాట. నెక్స్ట్ క్లాస్ అయిన నెక్స్ట్ డే ఇల్లులోకి కాలు కట్టుకున్నాడు. ఏమైందంటే ఆ కోపం, డిప్రెషన్ వచ్చి గోడ తన్నాడంట ఆయన. ఆ గోడ తంతే వేలు ఏమైపోయింది, పచ్చడైపోయింది. అంటే అదొక బలహీనపరిచేటువంటి దెయ్యం అనమాట. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక అబ్బాయిని తీసుకొస్తారు. ఏంటంటే ఫిట్స్ కింద వచ్చాడు, మంటల్లో పడిపోతున్నాడు. అంటే ఏంటి, అది యాక్చువల్గా మనిషి మంచోడే, కానీ అందులో దూరం దెయ్యం ఏం చేస్తూ ఉంటుందంటే ఆ ఫిట్స్ కింద వచ్చినప్పుడు వాడిని తీసుకెళ్ళి మంటల్లో పడేస్తుంటుంది అనమాట.
అదొక బలహీనత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కాబట్టి ఇలాగా ప్రపంచంలో మనకు మనం తెలిసినందుకు ఇంకో వ్యక్తికి తెలియదు అన్న. మన పిల్లలకి మనం తెలియకపోవచ్చు మన మనసు ఏంటో, మన తల్లిదండ్రులకు మనం తెలియకపోవచ్చు, మన పక్కోడికి, మన భార్యకి ఎవరికి తెలియదు మన మనసు ఏంటో అన్నది. కానీ మనకే తెలుసు అనమాట. దేవుడికి తెలుసు, మనకి తెలుసు, అంతే. ఇంకా రెండు వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి మన బలహీనత ఏంటో మనకు తెలిసి ఈ రోజున అది మనం చెప్పవసరం లేదు, ఎవరో చెప్పవసరం లేదు. మన బలహీనత ఏంటి, ఏ విషయంలో మన బలహీనం అన్నది. అలాగే ఇక్కడ బలహీనపరిచేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ 18 సంవత్సరాలు బట్టి బాధపడుతుందంట. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘంలో, సమాజంలో అనేక బలహీనతలతో త్రాగుడు, సిగరెట్టు, ఇంకా చాలా దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, ఇటువంటి బలహీనపరిచేటువంటి దెయ్యాల చేత బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మన చుట్టూ సమాజంలో. హల్లెలూయా. ఆ దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉందంట. ఆ దెయ్యం పట్టుకుని ఏం చేస్తుందంట, ఆమె నడుము వంగిపోవునట్లు, చూడండి 11వ వచనం, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. నడుము వంగిపోయినటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి స్థితిలో వంగిపోయింది సమాజం అంతా కూడా. కాబట్టి మనం సమాజాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కలిగినట్లయితే వంగిపోయింది దాన్ని, వంగిపోతే పోయిందిలే, మనం వదిలేసేయం. పాడైపోతే పాడైపోయిందిలే, సమాజం మనం విడిచిపెట్టేసేయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా నిలబడలేకుండాను ఈ రోజున చక్కటి జీవితాలు లేవు, చక్కటి ఉద్యోగాలు లేవు, చక్కటి మరి స్థితిగతులు లేవు, చక్కటి వివాహ సంబంధం లేదు, చక్కటి పిల్లలు లేరు, చక్కటి కుటుంబ వ్యవస్థ లేదు ఈ రోజున. కారణం ఏంటంటే ఇదే గూను దెయ్యం పట్టుకుని ఏలుబడి చేస్తూ ఉందన్నమాట. చాలా కుటుంబాల్లో, చాలా ఫ్యామిలీస్లో, చాలా మనుషులను పట్టుకుని కుంటితనం, అవిటితనం, ప్రతి కుటుంబంలో సమస్య, ఇబ్బందులు, బాధలు. ఎందుకనంటే ఇది నిలబడతలేదు, సరైనటువంటి కుటుంబ వ్యవస్థలు నిలబడతలేదు, సరైనటువంటి ఫ్యామిలీ మరి ఆ భార్యాభర్తల సంబంధాలు నిలబడతలేదు. కారణం ఏంటంటే ఏ మాత్రం చక్కగా నిలబడతలేదు. కారణం ఏంటంటే ఇదనమాట. కాబట్టి ఈరోజున అటువంటి ఆ నిలబడట్లేనటువంటి స్థితిని మనం చూసినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుడు మనకు ఆ సిచ్యువేషన్ చూపించాడు, దేవుడు మనకు అటువంటి పరిస్థితిని మన కంటపడేలా చేశాడు, మనకి వినపడేలా చేశాడు. అంటే కారణం ఏంటి, యెజ్కేల్ గారు నాకు తీసుకెళ్ళి దేవుడు ఎందుకు పెట్టాడంట, భయపడతాడన్నా, బాధపడతాడన్నా? లేదు, ఆ సమస్యను పరిష్కారం చేస్తాడని, ఆ సమస్యకు ఒక పరిష్కారంగా నిలబడతాడని, ఆ సమస్యలో ఒక జీవముని రప్పిస్తాడని. జీవ మరణం 4 వస్తువని ఉంది కదా దేవుని వాక్యం. హలో యెజ్కేల్, ఈ మాట గుర్తుంది కదా? సరే ప్రకటించి మరి జీవాన్ని. నేను చెప్తున్నాను కదా, ప్రకటించ అవుతాయా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకని దేవుడికి తెలియదు అవుతాయి లేదు అంటే, నీ నమ్మకం ఎలాగున్నది, నీ విశ్వాసం ఎలాగుంది, అవుతుంది అంటావా? దేవుడు చేయగలుగుతాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. అమ్మ నేను స్వస్థపరచగలుగుతున్నాను, నువ్వు నమ్ముతున్నావా అంటాడు దేవుడు. ఎందుకని విశ్వాసాన్ని టెస్టింగ్ చేస్తాడు దేవుడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అంటాడు. దేవుని మహిమను చూసిన తర్వాత నమ్మటం కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని నమ్మటం కాదు. హల్లెలూయా. వివాహం అయిన తర్వాత, అద్భుత కార్యం చేసిన తర్వాత, అది ఒక అనుకున్న కార్యం అయిన తర్వాత అప్పుడు దేవుడు దేవుడు గొప్పడు అంటాం కాదు. మనం గొప్పోడు అంటేనే దేవుడు గొప్పడు కాదండి, దేవుడు ఆల్రెడీ గొప్పోడు. దేవుడు గొప్పడని గుర్తించకపోవడం మన లోపం అన్నమాట అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేగాని మన దేవుడు గొప్పడని ఒప్పుకోకపోవడం మన లోపం అది. కాబట్టి ఈ స్త్రీ చాలా బలహీనపరిచేటువంటి దెయ్యం పట్టేసుకుని ఏం చేస్తుంది, సరిగ్గా నిలబడలేకపోతుంది, చూడలేకపోతుంది. కాబట్టి ఈరోజున సంఘంలో, సమాజంలో, చుట్టుపక్కల, ఇంట బయట ఇటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటుంటాం. అయ్యో పెళ్ళి ఎంతకాలం అవ్వలేదండి, చాలా కాపురం నిలబడలేదండి. ఎందుకని, గూందెయ్యం వచ్చింది కాబట్టి. హల్లెలూయా. ఆ ఉద్యోగం వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదండి, లేకపోతే ఈ ఇల్లు కట్టి ఎన్నాళ్ళు అవ్వలేదండి, కానీ అది నిలబడలేదండి. ఎందుకనో కారణం ఇదన్నమాట. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, అటువంటి సిచ్యువేషన్స్ మనకి వినపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, యేసు ప్రభువు వారు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పింది. అదండి వండర్ఫుల్ హార్ట్ అంటేనే. విడుదల పొందుతావా అమ్మ, ప్రార్థన చేసుకో, దేవుడు ఉన్నాడమ్మా, భయపడకు,
దేవుడు సహాయం చేస్తాడులే కదండి, మనం చెప్తూ ఉంటుంటాం. దేవుడు ఏమంటున్నా, అమ్మా విడుదల పొంది ఉన్నావు, విడుదల పొంది ఉన్నావు అంటే మరి ఎలా ఉండాలి, ఆవిడ స్ట్రైట్ అవ్వాలి కదా, కానీ ఉంగిపోయి ఉన్నది. దేవుడు చెప్పాడు విడుదల పొంది ఉన్నావని, ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆయన కూడా ఆమె ఉంగే ఉంది, ఆయన కూడా ఆమె ఉంగిపోయిన స్థితిలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తాడు, యెహోవా ఈ గృహాధిపతిని ఇంట్లో పెద్ద వాల్ పోస్టులు పెడతాం, పెద్ద వాగ్దానం పెడతాం. మరి యెహోవాకే గృహాధిపతి అయినప్పుడు ఎందుకని సమాధానం లేదు, ఎందుకని శాంతి లేదు? యెహోవాయే గృహాధిపతి అయినప్పుడు ఎందుకని ఆ ఇంట్లో ప్రార్థన లేదు? యెహోవాయే గృహాధిపతి అయినప్పుడు ఎందుకని ఆ ఇంట్లో జీవం లేదు? ఆలోచన చేశారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు స్వస్థత పొంది ఉన్నావు, అమ్మా నీవు ఆ బలహీనత నుంచి విడుదల పొందేశావురా, విడుదలైపోయావు అని చెప్తా ఉన్నాడు. కానీ అట్లాగనే ఉంది. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఆశీర్వదించబడ్డావు. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడినటువంటి వాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనం అనుకుంటా. దేవుడు ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చేసాడు అంటండి. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా బ్లెస్ ది చైల్డ్, ఈ బిడ్డను ఆశీర్వదించు, వీళ్ళకి నీ ఆశీర్వాదం వీళ్ళకి దయచేయి. ప్రియులారా, ఆశీర్వాదం ఆల్రెడీ దేవుడు దయచేసాడు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ బలహీనత ఉన్నదే, మన మనోనేత్రాలకు ఒక గుడ్డితనం కలిగజేసిన బలహీనత, యేసు నాలుగు ఈ బలహీనత బయటకు పోమని ఆజ్ఞాపిస్తాను, ఈ కన్నులు తెరవబడమని. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం ఇలా స్వతంత్రించుకున్నట్టు అడ్డు వస్తున్న ప్రతి ఆటంకం తొలగించమని ప్రార్థన చేయాలి మనం. ఆల్రెడీ ఇక్కడ దేవుడు విడుదల ప్రకటించాడు ఆవిడికి. ఆ బలహీనతని విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పాడు. పొందుతావు, పొందబోచున్నావు, పొందెదవు అని చెప్పలేదు దేవుడు. పాస్ట్ టెన్స్, ఆల్రెడీ పొంది ఉన్నావమ్మా, అయిపోయింది. ఆత్మలోకం ఆల్రెడీ అయిపోయింది, స్వతంత్రించుకో, నువ్వు ఆశీర్వాదం నేను ఆల్రెడీ ఇచ్చేసాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు చూసారా దేవుడు. హల్లెలూయా. 7వ వచనం ఎఫెసీ 1:7లో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనేందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. 3వ వచనం చదువుదాం. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అంటే ఏంటి? ఫ్యూచరు. అనుగ్రహిస్తాడు అంటే, అనుగ్రహిస్తున్నాడు అంటే ప్రజెంట్. కానీ ఇక్కడ ఏంటి? అనుగ్రహించెను. ఆల్రెడీ దేవుడు అనుగ్రహించేసాడు అంటాడు. ఏంటంటే ప్రతి ఆశీర్వాదం. మనం ఏం చేస్తూ ఉంటుంటే కావాలంటూ ఉంటుంటాం. ఆల్రెడీ ఇచ్చేసాను బాబు అని దేవుడు అంటుంటాడు. క్లెయిమ్ చేసుకోవాలి మనం. నోటిఫికేషన్ ఆల్రెడీ పడిపోయింది. మనం చేయవలసింది ఏంటి? అప్లై చేసుకోవటం, ప్రిపేర్ అవటం, ఎగ్జామ్ రాయటం, జాబ్ కొట్టుకోవటం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అమ్మ దెయ్యం వదిలిపోయింది అని చెప్తుంటే ఆ మాత్రం లేకట్లేదు, అలాగే ఉన్నది. ఈమె లేచిలా లేదని చెప్పి ఇట్లా ఒక చెయ్యేసి ఆవిడ మీద ఇలా గట్టిగా పట్టుకుని, లే అమ్మా లే. హల్లెలూయా. దేవునికి ఆమె మీద చేతుల నుంచి ఆమె చక్కగా నిలబడింది. ఇంక ఇవి లేచిలా లేదు. అరే చెప్పాను కదరా తల్లి, నీకు వదిలిపోయింది దెయ్యమని. ఇంకా ఎందుకు అలవాటు అయిపోయిందా నీకు? ఆ వంగిపోయిన అడవటం అలవాటు అయిపోయినట్టు ఉంది అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని స్ట్రైట్గా లే అని చెప్పి పైకి లేచి నిలబెట్టాడు అనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందటండి? చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ప్రియులారా, ఒక్క విషయం మనం గమనించాలి. ఈ రోజున మన జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని మహిమపరుస్తామని, ఆర్భాటాలకు వెళ్ళిపోతామని చెప్పి కాదు. దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఆరోగ్యం ఇచ్చినా, ఒక జీవితంలో ఒక ఆనందమైనటువంటి శుభగడియలు మనకు ఎదురైనా దాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తామని చెప్పేసి. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం అండి. ఇక్కడ బలహీనపరిచేటువంటి దెయ్యాల చేత చాలామంది సమాజంలో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు కరోనా వైరస్ ఉంటుంది ఒక బలహీనత. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి జీవితంలో మన జీవన ప్రకటించాలి. వంగిపోయినటువంటి వారికి నిలబెట్టాలన్నమాట. మనం నిలబెట్టే వారంగా ఉండాలి, పడగొట్టే వారంగా ఉండకూడదు మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వంగిపోయినటువంటి ఈమెను దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు మన చుట్టుపక్కల చాలామంది వంగిపోయారు. మనకు కనిపించట్లేదా? ఆత్మీయతలో చాలామంది వంగిపోయారు. ప్రార్థించే విషయంలో వంగిపోయారు, ప్రభుకి ఇచ్చే విషయంలో వంగిపోయారు, ప్రభుని మహిమపరిచే విషయంలో వంగిపోయారు. హల్లెలూయా. ప్రభుతో సమయం గడిపేటువంటి విషయంలో లొంగిపోయారు. కాబట్టి అటువంటి వారందరిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. చూసి దేవుడు ఏం చేశాడు? చూసి ఆగిపోయాడా? చూసి చూడనట్టు వదిలేసాడా? లేదు. వెళ్ళిన పని
ఏదైనప్పటికీ ఇట్లా బలహీనతలో ఉన్నటువంటి వారిని దేవుడు చూసి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మన దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. ఈ రోజున వాక్యం వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సెట్ చేసుకునే సమయం ఇస్తున్నాడు దేవుడు. అమ్మా నీ బలహీనత విడిచిపోయింది, ఈ రోజున సరిగ్గా ప్రార్థించలేకపోతున్నావు ఎన్ని రోజులు బట్టి, అయితే ఈరోజు నీ బలహీనత వదిలిపోయింది అని దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే మనం ప్రార్థించకపోతే, ఇంకా మనం బలహీనతల్లోనే జీవించినట్లయితే, ఇంకా మనం బలహీనతల్లోనే ఉండిపోయినట్లయితే, కాబట్టి మనల్ని క్షమించినటువంటి దేవుడు మనల్ని లేపుతాడు, మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడు అని చెప్పాడు దేవుడు. వావ్, నిలబడ్డ ప్రతి వ్యక్తి దేవుని ఇప్పుడు మహింపరిచేటువంటి వ్యక్తిగా ఉంటాడనమాట. పడిపోయినటువంటి వ్యక్తి ప్రభుని స్తుతించలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిలబడ్డావా? ఎందుకని? దేవుని స్తుతించడానికి నిలబడ్డాలి, ప్రభుని మహింపరచడానికి నిలబడ్డాలి. మనం నిలబడ్డామంటే హల్లెలూయా. అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్న దేవుడు నిన్ను ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టాడంటే ప్రభుని మహింపరచడానికి. అనేక మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ బలహీనలైపోతున్నావునా, నిన్ను దేవుడు బలపరిచి నిలబెట్టాడంటే ప్రభుని మహింపరచడానికి. అనేక మంది జీవితాలు నలిగిపోతూ ఉండగా దేవుడు నిన్ను శాంతి సమాధానాలతో నిలబెట్టాడంటే దేవుని మహింపరచడానికి. అనేక మందికి లేనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని, చక్కటి గృహాన్ని, చక్కటి ఉద్యోగాన్ని, చక్కటి భోజనాన్ని అన్నీ దేవుడు నీకు ఇచ్చి నిలబెట్టాడు అంటే ఎందుకనండి? ప్రభుని మహింపరచడాకంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిలవబడి దేవుని మహిమపరిచెను. ప్రియులరా, నిలబడే ఉన్నాం అనుకుంటున్నారా మీరు? నిలబడి ఉంటే సరిపోతుంది, దేవుని మహింపరచాలి. నిలబడ్డదే దేవుని మహింపరచక మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వంగిన స్థితిలో అన్నాళ్ళు బాధపడ్డామే, 18 సంవత్సరాలు బాధపడ్డదామే. ఎప్పుడు మహింపరుస్తుంది దేవుణ్ణి? ఎప్పుడైతే నిలబడ్డదప్పుడు మహింపరుస్తుంది. హల్లెలూయా. వంగిన దేవుని స్తుతించడం దేవుని ఇష్టం కాదు. భయంకరమైనటువంటి మరి ఆ క్లిష్ట కష్ట పరిస్థితుల్లో వంగిపోయినటువంటి కృంగిపోయినటువంటి స్థితిలో ఉండి దేవుని స్తుతించడం దేవునికి చిత్తం కాదు ప్రియులారా. దేవుడు మనం సరి చేస్తాడు, మనం నిలబెడతాడు. ఈ రోజున మీరు కృంగిపోయినటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు. చాలామంది ఆర్థికమైనటువంటి పరిస్థితులు నలిగిపోయారు, బాగా కృంగిపోయారు, వంగిపోయారు. కానీ దేవుడు నిలబెడుతున్నాడు. ఈ రోజున మీ పరిస్థితుల నుంచి మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు. నిరుద్యోగ సమస్యలు వంగిపోయారు, చాలామంది కృంగిపోయారు. దేవుడు మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు. ఈ రోజున పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ప్రపంచం ఎట్టిపోయినా కానీ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు. ఇది నమ్మిన వాళ్ళందరూ ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతారు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఆశీర్వాదం పొందుకుంటారని నేను చెప్పను, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చారు. దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ప్రార్థన అంటే ఏంటంటే అడుక్కోవటం కాదండి. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ మోనోలాగ్ అంట. ప్రార్థన అనేటువంటిది మనము పలికేయటమే కాదంటే రిసీవ్ చేసుకోవటం, ఇచ్చి పుచ్చుకోవటం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిలేషన్షిప్ అనేటువంటిది ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవటం. ఫ్రెండ్ తోటి మనం ఎప్పుడు మనమే మాట్లాడతామా? ఏంట్రా అంటే ఏంట్రా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సంభాషణ బాగుంటుంది అది. కాబట్టి ప్రేయర్ అనేటువంటిది ఏంటంటే ఒక డైలాగ్ అంటండి. ప్రేయర్ ఈజ్ ఏ డైలాగ్ అనమాట. అంటే ఏంటి? సంభాషణ, దేవునితో మాట్లాడటం. నువ్వు చెప్తావు, ఆయన దానికి సమాధానం చెప్తుంటుంటాడు. ఆయన ఒకటి అడుగుతాడు, నువ్వు సమాధానం చెప్తుంటావు. ఇది అనమాట ప్రేయర్ అంటే. కాబట్టి ప్రార్థనలో మనం పొందుకునే విధంగా ఉండాలి, దేవుని స్తుతించే విధంగా. మనం ఇవ్వాల్సింది ఏంటి? దేవునికి స్తుతులు, స్తోత్రాలు అర్పించాలి, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనం ఇవ్వాల్సింది. మరి పొందుకోవాల్సింది ఏంటంట? చాలా ఉంది. దేవుడు ఇచ్చిన ప్రతిదీ మనం పొందుకోవడం అనమాట. మనం ఏదైతే అడుగుతామో అది పొందుకుని ఉన్నామని నమ్మాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూశాడు, అమ్మా నువ్వు విడుదల పొందుకున్నావు. హల్లెలూయా. దేవుడు విడుదలనిచ్చేటువంటి వాడు, దేవుడు పరిస్థితులు మార్చేటువంటి వాడు, దేవుడు ప్రతి సిచ్యువేషన్ నుంచి మనల్ని విడుదల చేసేటువంటి వాడు అన్నాడు. కాబట్టి ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చుట్టుపక్కల ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలతో ఉంటూ ఉన్నారే. ఇటువంటి గూని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారే. ఇటువంటి లొంగిన పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఆధ్యాత్మికంగా ప్రార్థించలేని పరిస్థితుల్లో, ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, ఇంకా రక్షించబడినటువంటి పరిస్థితుల్లో చాలామంది వంగిపోయి కొన్ని ఏళ్ల తరబడి మన కళ్ళు ఎదురు కనిపిస్తున్నప్పుడు కనీసం ఎప్పుడన్నా మన వాళ్ళకి విడుదల ప్రకటించామా? ప్రభు సన్నిధిలో నుంచి విడుదల ప్రకటించాలి. డైరెక్ట్గా నువ్వు విడుదల పొందామంటే ఏం విడుదల అవ్వదు. అక్కడ ప్రభు సన్నిధి అంటే ఎక్కడ? ఇంటిలో నుండే. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు? దేవాలయం లోపల. హల్లెలూయా. దేవాలయంలో. సమస్య ఎక్కడ ఉంది? ఆవిడికి బయట ఉంది, కనిపిస్తూ ఉంది. కానీ ఆయన విడుదల ప్రకటించాడు. ఆ మాట వినపడుతుంది తప్ప కనబట్టలేదు. హల్లెలూయా. కాబట్టి మనం మోకరించి ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన ఎవరికి కనపడదు, వినపడదు. కానీ వారు పొందుకునేటువంటి అద్భుతం మాత్రం అందుకే కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
ఎవరైతే వంగిపోయారో, ఎవరైతే లొంగిపోయారో బాహ్యంగా కనిపిస్తుంది ఆ వంగుబాటు కృంగుబాటు అంతాను, కానీ ఆ విడుదల అనేటువంటిది మాత్రం కనిపించకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన మాత్రం వానికి వినిపించకపోవచ్చు, నువ్వు చేసినటువంటి ఉపవాసం మాత్రం వానికి కనిపించకపోవచ్చు. కాబట్టి ఈ రోజున మీరు 10 రోజులు ఉపవాసం ఉండి చెప్పండి, పేపర్కి ఇవ్వండి, నేను 10 రోజులు ఉపవాసం చేశాను ప్రపంచాన్ని, కనపడదు. అదే మీరు ఒక 10 మందికి ఒక వాహనాన్ని కట్టించి వాళ్ళ ఊరు పంపించండి, చక్కగా మీకు మీడియాలో టెలివిజన్ టెలికాస్ట్ అవుతుంటుంది అంతా కూడా. కాబట్టి కంటికి కనిపించేటువంటి దానికంటే మీరు మోకరించి ప్రార్థన చేసిన చాలా విడుదల ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చేయవలసిందల్లా మోకరించి ప్రార్థన చేయండి దేవునికి, ప్రపంచం క్షేమం కొరకు. ఖచ్చితంగా దేవుడు బయట విడుదల ఇస్తాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా అనేక మంది సమస్యలకు తన నోటి లోపల నుంచి వచ్చినటువంటి మాట విడుదలనిచ్చింది. కాబట్టి దేహమే దేవుని ఆలయం. కాబట్టి మన గుడారాల్లో మనం ఉన్నాం. మన ఈ గుడారం, దేహం అనే గుడారం లోపల నుంచి వచ్చేటువంటి మాట అనేక మందికి విడుదలను, స్వస్థతను, బంధకాల నుంచి బయటకు వచ్చేటువంటిదిగా, జీవన ప్రకటించేటువంటిదిగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని చిత్తం కూడా అదే ఉన్నది. కాబట్టి మనం విడుదలను ప్రకటించే వారిగా ఉండాలి. సమస్యలు మన వైపు వస్తున్నాడు, పరిష్కారం సమస్యల వైపు వెళ్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గంగా మనం ఉండాలి, ఆ సమస్య నుంచి విడుదలను ప్రకటించే వారుగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. మరి ఈ వాక్యం ఉన్నటువంటి మీరు సొలొమోను దగ్గరకు వచ్చినటువంటి ప్రతి సమస్యను ఆయన పరిష్కారం ప్రకటించాడు. ఇంటిలో నుంచి బయట సమస్యలకు ఇంటిలోంచే పరిష్కారం ప్రకటించాడు. కాబట్టి ఈరోజున ఆమె ఉన్నటువంటి ఆ బాహ్యమైనటువంటి సమస్యకు, ఆ వంగుబాటుకు, కృంగుబాటుకు దేవుడు ఆ హృదయంలో నుంచి, ఆ నోటిలోంచి పలికినటువంటి మాట ఆమెకు విడుదలనిచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన చుట్టూ సమాజంలో చాలామంది వంగిపోయి, కృంగిపోయి, లొంగిపోయి పరిస్థితుల్లో బలహీనమైనటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ బలపరిద్దాం, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం, బలమైనటువంటి ప్రార్థన చేద్దాం, విడుదల ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం. దేవ ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాని ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, ప్రతి వారి బలహీనతల నుంచి మేము వంగిపోయిన స్థితి నుంచి విడుదలను ప్రకటించేవారుగా నీ వంటి మనసు కలిగి జీవించిన కృప చూపించమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.